హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం గైస్. అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక గంటని ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ రజాకార్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 26 అయితే కన్ఫామ్గా అయితే రజాకార్ మూవీ అయితే G5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తపన్నా మూవీ. సో తపన్నా మూవీ కాకుండా ఇంకా ఎలాంటి మూవీస్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే అన్ని మూవీస్ అయితే ఉన్నాయి. సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళకైతే అడగండి. సో లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అయితే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. సో మీరు మూవీ నేమ్ మెసేజ్ చేస్తే వాళ్ళైతే మీకు ఒక స్కానర్ పంపుతారు. ఆ స్కానర్కి మీకు 50 రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో తపన్నా మూవీ కూడా వాళ్ళ దగ్గర అయితే ఉంది. అండ్ ఏజెంట్ మూవీ అండ్ చాలా మూవీస్ అయితే వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. ఓటీటీలో రిలీజ్ కాకుండా ఉన్న మూవీస్ కూడా వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళని అడగండి. జస్ట్ 50 రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. మీరైతే మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసి సైతాన్ మూవీ. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు మే 3వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మై డియర్ దొంగ మూవీ. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఆహా ప్లాట్ఫామ్లో అయితే మనకు ఏప్రిల్ 19న అయితే కన్ఫామ్గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో మై డియర్ దొంగ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే ఆహాలో అయితే ఏప్రిల్ 19న అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తీసిన లాల్ సలాం మూవీ. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఏప్రిల్ 19న అయితే కన్ఫామ్గా అయితే లాల్ సలాం మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో లాల్ సలాం మూవీ మనకు థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు నెట్ఫ్లిక్స్లో కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే ఏప్రిల్ 19th నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి సైరన్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ హాట్ స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 19th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ డిస్నీ హాట్ స్టార్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే ఏప్రిల్ 19th నుంచి అయితే డిస్నీ హాట్ స్టార్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గోపిచంద్ గారు తీసిన భీమా మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు డిస్నీ హాట్ స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకైతే ఏప్రిల్ 26న అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే డిస్నీ హాట్ స్టార్లో అయితే ఏప్రిల్ 26 నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సిద్ధార్థ్ రాయ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్న అయితే కన్ఫామ్గా అయితే మనకు సిద్ధార్థ్ రాయ్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి అఖిల్ గారు తీసిన ఏజెంట్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ లివ్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీని కూడా వాళ్ళు మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే మనకి ఈ మూవీని అయితే వాళ్ళైతే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారట. సో వాళ్ళైతే చాలా సార్లు అయితే అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకైతే ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే మనకు ఏజెంట్ మూవీ అయితే వాళ్ళైతే కన్ఫామ్గా అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకైతే ఈసారి వాళ్ళు రిలీజ్ చేస్తారో వాళ్ళకి ఎరక మరి. సో వాళ్ళైతే డేట్ని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఏప్రిల్ లాస్ట్ వీక్న అయితే రిలీజ్ అయితే అవుతుందట, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు తీసిన ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకు తెలుగులో అయితే థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే మనకు తమిళ్లో అయితే సన్నెక్స్లో అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు తెలుగు వర్షన్ కూడా మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే ఏప్రిల్ 19th అయితే కన్ఫామ్గా అయితే మనకు ఐలాండ్ మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తారట. సో వాళ్ళ అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈసారి కన్ఫామ్గా అయితే మనకు సన్నెక్స్లో అయితే తెలుగు వర్షన్ అయితే ఏప్రిల్ 19th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రీసెంట్గా రిలీజ్ అయిన లవ్ టుడే మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 9th అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే ఆహాలో అయితే మనకు మే 9th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ దేవరకొండ గారు రీసెంట్గా తీసిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ అయితే మనకి యావరేజ్
బిగ్గెస్ట్ టాక్ అయితే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకైతే మే 3వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ది ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మే 3వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన లాస్ట్ మూవీ అప్డేట్స్ టిల్లు స్క్వేర్ మూవీ అనమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు సిద్దు జొన్నలగడ్డ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 26న అయితే కన్ఫామ్‌గా అయితే టిల్లు స్క్వేర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ థియేటర్‌లోకి చూసినా కూడా మళ్ళీ చూడాలని అయితే అనిపిస్తుంది ఈ మూవీని. చాలామంది అయితే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. మనకైతే ఏప్రిల్ 26న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్‌తో మళ్ళీ కలుద్దాం. బై బై.